మేము అడగడం లేదు సార్. కుక్కల సమస్య వచ్చి పిల్లల్ని కొరికేది ఎక్కువైపోయింది. ఇంకా రాత్రిపూట్లు అరుస్తూ ఉంటే మొత్తం ఆ వీధి లేచి కూర్చోవలసిందే అంతా. మీరేం యాంటీ ర్యాబీస్ చేస్తారు, మళ్ళీ సేఫ్ పొజిషన్లో వచ్చి వదిలిపెడతామంటున్నారు. నేను గత 5 ఏళ్ళు ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను, 7 ఏళ్ళు కూడా ఇంతకుముందు కూడా కుక్కల్ని తీసుకుపోయి ఎక్కడో అడవుల్లో ఇప్పుడు ఎట్లయితే ఆవుల్ని గోశాలలో వదులుతున్నారో ఈ కుక్కల్ని కూడా ఏదో ఒక శాలలో వదిలితే సరిపోతుంది సార్. మీరు యాంటీ ర్యాబీస్ వేసి మళ్ళీ వేసి ఒక పిల్లల్ని చంపేస్తే తప్ప మళ్ళీ సేమ్ అదే. చాలామంది ఇళ్లలో సందుల్లో వర్కర్స్ పనిచేసే వాళ్ళు వదిలిపెట్టేస్తున్నారు. ఎందుకంటే ఈ కుక్కలకు ఒక చెడ్డ హ్యాబిట్ ఉంది. ఎక్కడైతే అవి టాయిలెట్ పోయింటాయో మరుసటి రోజు టాయిలెట్ అక్కడే పోతాయి. అవి ఎంత ఘోరంగా ఉంటుందంటే అంత ఘోరంగా ఉంటుంది. ఆ పనులు కూడా అక్కడ పని చేయలేకపోతున్నారు. ప్రతిరోజు అదే సమస్య. అంటే అది కాక పిల్లలు కూడా కొరికేది కూడా ఎక్కువైపోయింది సార్. ఇంకా సైకిల్ మోటార్లో ఫ్యామిలీ పోతే సింగిల్ పోతే ఎట్లా కంట్రోల్ చేయగలడు భర్త. ఫ్యామిలీతో పోయేటప్పుడు అవి వెంట పడినాయంటే ఖచ్చితంగా ఆయన కింద పడాల్సిందే సార్. అంత ఇబ్బంది అయిపోతుంది. మనం కూడా ఇది ప్రభుత్వానికి మాట ఎందుకు గతంలో కూడా మనం ఇక్కడ నుంచి పంపించినాం, ఎక్కడో దగ్గర చేయాలి. మీరేం సమస్య ఒక్కటి చెప్పి మీరు తప్పించుకుంటారు. మాకు రోజు అవే 40-50 ఫోన్లు సార్. కౌన్సిలర్గా మీకు కనీసం 10 మంది 15 మంది రోజుకి కనీసం రాత్రి 7 తర్వాత 11 లోపల ఒక 50 మంది కాల్ చేస్తారు. రాత్రి 7 నుంచి 11 లోపల 60 ఫోన్ కాల్స్, అందులో 50 కాల్స్ ఓన్లీ కుక్కల సమస్యలు వస్తాయి. ఇప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ప్రభుత్వ ఉద్యోగం నిర్వర్తించినప్పుడు చట్టబద్ధంగా పనిచేయాల్సింది తప్ప వేరే పని చేయలేము. ఇదే అంశాన్ని మీ అందరికీ తెలుసు, చూస్తున్నారు కదా. లాస్ట్ వీక్ హైదరాబాద్ GHMCలో హైకోర్టు కేసు కూడా నడిచింది. కేసు కూడా నడుస్తున్నాయి, చాలా కోర్టులు నడుస్తున్నాయి, చాలా ఊళ్ళో సమస్యలు ఉన్నాయి. కానీ ప్రభుత్వ నిబంధనలు కోర్టు తీర్పులు నియమించి మనం చేసేది లేదు. దానికి ఏదైనా ప్రభుత్వ ఉత్తర్వులు తదుపరి వస్తే మేము ఖచ్చితంగా చేస్తాం. ఇంకొకటి ఇదే అంశం పైన విజయవాడ నుంచి మన వ్యక్తి పబ్లిక్ ఇన్వెస్టిగేషన్ కోర్టులో కేసు ఇస్తున్నారు. అది దాన్ని కూడా మనం ఏం చేసామో రిపోర్ట్ ఇచ్చాం. ప్రభుత్వానికి అడిగినాం, రాష్ట్రానికి అడిగాను. మేము ఏం చేసామో కూడా ప్రభుత్వానికి నివేదించినాం. అది చట్టబద్ధంగా తప్ప చట్ట వ్యతిరేకంగా చేసే మనకు హక్కు లేదు. మీరంటే గతంలో చేసుకుంటేమో మనకు ఇప్పుడైతే అది చేసేందుకు చేయకూడదు. చేస్తే ఖచ్చితంగా ఒక మనిషికి ఇబ్బంది పెట్టి ఎంత చర్యలు తీసుకుంటారో కుక్కలకు ఏదైనా ఇబ్బంది పెట్టినా వాటికి స్థానానికి తీసుకుని వేరే స్థానంలో వదిలిపెట్టా అంతే కమర్షియల్ తీసుకునే అవకాశం ఉంది. చట్టబద్ధంగా చర్య తీసుకోవచ్చు. మేము చెప్పేది ఒకటే, చట్టబద్ధంగా మీరు చెప్తున్నారు. మేము మేడం కూడా ఏమంటే కౌన్సిలర్ ఆమోదం తెలిపి కౌన్సిలర్ ద్వారా పై అధికారులకు మా సమస్యలను తెలిపితే వాళ్ళకి గురించి పరిష్కారం. మనం ఇక్కడ వరకు మాట్లాడుకుంటున్నాము, చట్టబద్ధంగా అంటున్నాము, కానీ అది ఎవరి వరకు మన వరకే అవుతుంది. నేనేం చెప్తున్నా అంటే కౌన్సిల్లో దీన్ని తీర్మానం ఆమోదించి మినిట్స్ బుక్లో రాసి పైన అధికారుల వరకు దీని గురించి మనం పంపిస్తే నెక్స్ట్ ఏదైనా యాక్షన్ స్టేట్ వైజ్ దీని ప్రాబ్లం ఇది నేను పంపించే వరకే మీకు అడుగుతున్నా. పరిష్కారం మళ్ళీ చూద్దాం సార్, పంపిస్తే బాగుంటుంది. ఇంకోటి మా తోటి కౌన్సిలర్ నమస్కారం. మెయిన్ మన పట్టణంలో కుక్కల బెడద ఎక్కువగా ఉంది. ఎక్కడ పోవాలన్నా పిల్లలు కానీ పెద్దలు కానీ కుక్కలు బారిన పడతా ఉన్నారు. ఈ సమస్య ఈరోజు కౌన్సిల్ దృష్టికి తేవడం జరిగింది. దీని మీద ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటారని ఆశిస్తున్నాము.